భయంకరమైన దెయ్యం. కొంత సమయం గడిచిన తర్వాత బన్నాపూర్ అనే గ్రామంలో కొంతమంది తిరగడానికొస్తారు. వాళ్ళందరూ అడవిలో క్యాంప్ వేసుకుని అందులో ఉంటారు. గ్రామం వాళ్ళు వాళ్లతో ఇలా అంటారు, మీరంతా నది వైపు వెళ్ళకండి. అక్కడ ఒక చెట్టు కింద భూమిలో సీసా ఉంటుంది. దాంట్లో ఊరి దెయ్యం బంధించబడింది. దయచేసి మీరు అక్కడికి మాత్రం వెళ్ళకండి. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా చెట్టు నుంచి దూరంగా ఉండండి. ఇలా చెప్పి గ్రామస్తులందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఆ గ్రామంలో తిరగడానికి వచ్చిన వాళ్లలో ఒక మనిషి ఇలా అంటాడు, వీళ్ళంతా చెప్తున్నారు కదా, ఈ విషయం మీరు కూడా ఇలాంటివి నమ్ముతారా ఏంటి? అందులోంచి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు ఆశ, కబీర్తో ఇలా అంటుంది, లేదు, నాకు ఇదంతా అబద్ధం అనిపిస్తోంది. వాళ్ళు ముగ్గురున్నారు, కబీర్, రణ్వీర్, ఇంకా ఆశ. రణ్వీర్ కబీర్తో అంటాడు, అరే నాకు అనిపిస్తోంది ఈ ఊరి వాళ్ళంతా చెప్తుంది నిజమే. కబీర్, ఆశ ఇలా అంటారు, నువ్వు చాలా భయపడతావు. అలాంటివేమీ ఉండవు. నేను దెయ్యాల భూతాలని అసలు నమ్మను. పైగా ఏం తెలుసు, వీళ్ళంతా ఒకవేళ ఆ చెట్టు కింద ఏదైనా నిధి పెట్టారేమో. అందుకే బహుశా వీళ్ళు మనల్ని ఆ ప్రదేశానికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారు. పద వెళ్ళి తెలుసుకుందాం ఏముంది అక్కడ. రణ్వీర్ ఇద్దరితో అంటాడు, అరే వెళ్ళకండ్రా. ఒకవేళ అక్కడ ఏదైనా నిజంగా దెయ్యం ఉంటే మనందరినీ చంపేస్తుంది అది. కబీర్ ఇంకా ఆశ రణ్వీర్ మాటలు పట్టించుకోరు. తనతోటి అంటారు, అరే అలాంటిది ఏం జరగదురా, నువ్వు భయపడకు, నువ్వు మాతో పాటు రా అంతే. రణ్వీర్ భయపడుతూ వాళ్ళిద్దరితో పాటు అడవిలోకెళ్తాడు. వాళ్ళందరూ నది దగ్గరికి వెళ్తారు. దగ్గరికి వెళ్ళగా అక్కడ చూస్తారు, ఆ చెట్టుకి చాలా తాయెత్తులు కట్టున్నాయని. వాళ్ళకి అర్థమైపోతుంది ఇది ఆ చెట్టే అని. కబీర్ అంటాడు, హే రణ్వీర్, పద వెళ్ళి త్వరగా చూద్దాం. రణ్వీర్ అంటాడు, నాకు అనిపిస్తుంది ఈ బాటిల్లో ఖచ్చితంగా ఏదో ప్రమాదం ఉంది. అరే కబీర్, మనం ఊరి వాళ్ళ మాట వినకుండా ఒకవేళ మనం తప్పు చేయట్లేదు కదా. ఒకవేళ ఈ బాటిల్లో నిజంగా దెయ్యం ఉంటే? కబీర్ అంటాడు, నువ్వు ఆపురా పిరికోడా, ఇడిదే ఆ బాటిల్, నేనే తెరుస్తాను. కబీర్ రణ్వీర్ దగ్గర నుంచి ఆ బాటిల్ తీసుకుంటాడు. కబీర్ మెల్లిగా దాని మూత ఓపెన్ చేస్తాడు. కబీర్ మూతని తెరిచాడో లేదో అందులోంచి ఒక పొగలాగా వస్తుంది. ముగ్గురు భయపడిపోతారు. చూస్తూ ఉండగానే ఆ పొగ ఒక దెయ్యంలా మారిపోతుంది. దెయ్యం నవ్వడం మొదలెడుతుంది. వాళ్ళ ముగ్గురుతో ఇలా అంటుంది, నేనెప్పటినుంచో ఈ సీసాలో బందీ అయి ఉన్నాను. మీ ముగ్గురి మూర్ఖత్వం వల్ల ఈరోజు నేను ఆ సీసాలోంచి బయటపడ్డాను. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. కానీ నేను మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టను. ఇలా చెప్పి దెయ్యం గట్టిగా నవ్వసాగింది. ఇది చూసి వాళ్ళ ముగ్గురు పరిగెత్తడం మొదలెడతారు. వాళ్ళు ఎక్కడికి పరిగెత్తినా కూడా వాళ్ళకి ముందు దెయ్యం అక్కడ ప్రత్యక్షమవుతుంది. వాళ్ళ ముగ్గురు భయపడతారు. ఇలా ఆలోచిస్తారు, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ దెయ్యం మనల్ని వదిలిపెట్టేలా లేదు. అయ్యో, మనం ఊరి వాళ్ళ మాట విని ఉండాల్సింది. ఇంతలోంచి దెయ్యం వెనకాల నుంచి వచ్చి కబీర్ మెడ పట్టుకుంటుంది. రణ్వీర్, ఆశ భయంతో అక్కడి నుంచి పరిగెడతారు. పరిగెత్తి వాళ్ళిద్దరూ గ్రామాన్ని చేరుకుంటారు. జరిగిందంతా వాళ్ళకి వివరిస్తారు. గ్రామస్తులు వాళ్ళిద్దరితో ఇలా అంటారు, నేను మిమ్మల్ని ముందే హెచ్చరించాను అక్కడికి వెళ్ళొద్దు అని, అయినా మీరు వినలేదు. ఆశా, రణ్వీరు గ్రామస్తులని క్షమించమని అడుగుతారు. వాళ్ళంటారు, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కాపాడండి. ఆ దెయ్యం మా ఫ్రెండ్ కబీర్ ప్రాణం తీసుకుంది. మీరు కంగారు పడకండి. నేను ఆ దెయ్యాన్ని ఇంతకుముందు బంధించిన పండితుణ్ణి మళ్ళీ పిలిచి దెయ్యాన్ని బంధింపజేస్తాం. గ్రామస్తులు మునిని పిలిచి అంతా వివరిస్తారు. ఇలా అంటారు, పండిత్ గారు మమ్మల్ని అందరినీ కాపాడండి. ఆ దెయ్యం బంధ విముక్తురాలయ్యింది. ముని ఇలా అంటారు,
చింతించకండి, నన్ను ఆ దెయ్యం దగ్గరకు తీసుకెళ్ళండి. ఇంకా ఆ బాటిల్ ఇంతకుముందు దెయ్యాన్ని బంధించింది, దాన్ని మళ్ళీ నాకు ఇవ్వండి. అప్పుడు నేను దాన్ని బంధిస్తాను. గ్రామస్తులు రణ్వీర్, ఆశ మునిని అడవిలోకి తీసుకువెళ్తారు. ఆ సీసాని ముని చేతికి అందిస్తారు. ఇంతలో అక్కడికి దెయ్యం వచ్చేస్తుంది. ముని అంటారు, ఆగు, నేను ఈరోజు నిన్ను వదిలిపెట్టను. ఇలా అంటూ మంత్రాలు చదవడం మొదలెడతారు. మంత్రాలు చదివి ఆ దెయ్యాన్ని మళ్ళీ సీసాలో బంధిస్తారు. తో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని కథలు చూడటానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, కథలు మిస్ అవ్వకుండా ఉండడానికి. మరిన్ని కథలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.